మనం డిస్కస్ చేద్దాం సార్ ఖచ్చితంగా. సో నెహ్రూ గారిని కూడా ఒక క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇప్పటికైనా భక్తులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు, సూటిగా చెప్తారా? శ్రీగారి గారు, భరోసా అన్నది ఇచ్చేవాడే భగవంతుడు, కలియుగ వైకుంఠవాసుడు. అవును. ఇక్కడ ఎప్పుడు కూడా ఏ భక్తుడికి నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. అది పాలక మండలి సభ్యులుగా మేము మాత్రం ఒకటే, భక్తులందరికీ కూడా వాళ్ళ దర్శనానికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అవును. కాబట్టి మీరు అడిగిన దానికి నేను చెప్పేది, ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలని కలిగించి మీకు అందరికీ కూడా దైవ దర్శనం చేయించి మిమ్మల్ని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పంపించేటటువంటి సకల సౌకర్యాలు అమర్చి పంపించేటటువంటి బాధ్యతని మా పాలక మండలి టీటీడీ సిబ్బంది తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మీకు ఒకటే హామీ ఇస్తున్నా, ఇవాళ చూడండి ఎంత సంఘటన జరిగినా సరే సుమారు ఇప్పటి వరకు చూసుకుంటే 50,000 పైబడి దర్శనం చేస్తున్నటువంటి దర్శనం ప్రశాంతంగా సాగింది. 50,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇప్పటికే ఇంకా 11:30 దాకా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపు కూడా ఇదే రకమైన దర్శనం జరుగుతుంది. ఇందాక మీరు మాట అన్నారు, ఎందుకు మీరు 10 రోజులు కొనసాగిస్తున్నారు అని చెప్పేసి అందరికీ కూడా అదే ప్రశ్న. అంటే ఇక్కడ ఒకటే ధనుర్మాసంలో శ్రీ విష్ణువుకి వైకుంఠవాసుడికి ధనుర్మాసం అన్నది చాలా ప్రీతి మాసం. ఈ మాసంలో భక్తుడు వైకుంఠవాసుడిని కానీ దర్శించుకున్నట్టయితే వాడు అనుకున్నటువంటి కోరికలని తీరుతాయనేటటువంటి ఆలోచనతో, ఇది గత పాలక మండలి మంచికి పెట్టిందో చెడుకు పెట్టిందో తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మాత్రం దీన్ని భక్తులకు అవకాశం ఇచ్చే విధంగా ఈ 10 రోజులు కూడా 19వ తారీఖు దాకా కూడా దీన్ని కొనసాగిద్దామని చెప్పేసి కూడా మేము పాలక మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ప్రక్షాళన జరగాలో కూడా విక్రమ్ పోలా గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.